నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మే నెల నుంచి తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదా బిజినెస్ స్టార్ట్ చేశాము కానీ ప్రాఫిట్ రావట్లేదు, లేదా జాబ్ రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు, లేదా పెళ్ళి కుదరట్లేదు, లేదా పెళ్ళైనా కూడా గొడవలు సమస్యల్ని ఫేస్ చేస్తున్నాము అని అంటారు, లేదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చదవట్లేదు అని అదొక ప్రాబ్లం ఉంటుంది. సో అన్నిటికీ అన్నీ బాగుండాలి అంటే అసలు ఏం చేయమంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. ముఖ్యంగా తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశి. ఈ తులారాశికి సంబంధించిన వ్యవహారాలు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి కేతు 12 నుంచి ఏకాదశంలోకి వస్తున్నాడు. రాహు వీరికి 6లో సంచారం నుంచి ఈ యొక్క 5లోకి వస్తున్నాడు. తర్వాత శని శుక్రులు బుధుడు వీరికి 6వ స్థానం సంచారం చేస్తున్నారు. 7వ స్థానం రవి సంచారము, గురువు 8మ నుంచి భాగ్య సంచారము, కుజుడు వచ్చేసి వీరికి 10వ స్థాన సంచారం. కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ రాహుకేతులు మారుతున్నారో కొంతవరకు ఒక సమస్య పరిష్కారానికి వచ్చినట్టుగా భావం చేయొచ్చు. అలానే కొంత లాభం చేకూరే అవకాశం ఉంది కొన్ని వ్యవహారాల్లో. అంటే ఏ వ్యవహారాలండి అంటే కొద్దిగా పై స్థాయిలో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లాభదాయకంగా ఉంటాయి. అంటే రాజ సమానమైనటువంటి లాభాలు, రాజ్యపూజ్యత అంటే రాజులతో కానీ రాజులకు సంబంధించిన వ్యవహారాలతో కానీ సమానంగా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. అలానే వీరికి ఇంకా ఈ 5లో రాహు ఉండటం వల్ల సంతానరీత్యా చికాకులు ఉంటాయి. అలాగే తర్వాత వాటి వల్ల కొంత ధననష్టము అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మొండిగా వ్యవహరించడం సంతానం కూడా అలాంటి వాటితో ఇబ్బంది పడతారు. అలానే వీరికి ఈ యొక్క శని శుక్రుడు ఏదైతే ఉన్నారో 6లో సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా శుక్రుడు 6లో ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడటం అవకాశం ఉంటుంది. శని 6లో ఉండడం వల్ల రుణాలు తీసుకోవటం కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా నెరవేరుస్తారు. మళ్ళీ రుణ రోగాలతో పాటు వీరికి నూతనమైన కార్యక్రమాలు అంటే గృహప్రవేశాదులతో యోగప్రదంగా ఉంటుంది. అలానే ఇంకా నూతనమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తన వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవటం కానీ రకరకాలైనటువంటి వ్యవహారాలు చాలా అనువుగా ఉండే పరిస్థితి. వృత్తి ఉద్యోగాల్లో కానీ వృత్తి వ్యాపారంలో కానీ యోగదాయకంగా ఉంటుంది. గురువు కూడా భాగ్యంలో సంచారం చేస్తున్నారు కాబట్టి యోగప్రదంగా ఉంటుంది. వీళ్ళకు మంచి యోగప్రదంగా మేల నెల నుంచి కూడా చాలా యోగంగా ఉంటుంది తులారాశి వారికి. కుజుడు 10లో ఉన్నాడు కాబట్టి స్తబ్దుగా ఉంటుంది వ్యాపారం కానీ. అయినా ఎప్పటికో ఒక మంచి రోజులు రాకపోనా అని అనుకుంటారు కాబట్టి మంచి వ్యవహారాలు వస్తాయి. కేతు 11లో ఉండటం వల్ల కొంత ఇబ్బంది కలిగే అనుకున్న దానికన్నా తక్కువగా రావటం, అనుకున్న కన్నా వ్యవహారాలతో చాలా తక్కువగా ఉండటం, అంటే డబ్బు మీకు 100 రూపాయలు వచ్చే దగ్గర 50 రూపాయలు రావటం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా తులారాశి వారికి మే నెల మాసం చాలా అద్భుతంగా రాణిస్తుంది. కాబట్టి విద్యార్థులకు కానీ ఉద్యోగ వ్యాపారంలో ఉండేటువంటి వారికి కానీ అలా రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులకు కానీ యోగదాయకంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడులు కూడా యోగదాయకంగానే ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి. సో అన్నీ సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంట? గ్రామదేవత ఆరాధన చేసుకోవడం, లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయమ్మా తులారాశి వారికి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.